కాంగ్రెస్ నాయకులు మత్తిపోయి మాట్లాడుతున్నారని వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వలస రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ 40 రోజుల మేఘారెడ్డి, 40 ఏళ్ల చిన్నారెడ్డిలు మత్తిపోయి మాట్లాడుతున్నారన్నారు. పాడిందే పాట అన్నట్లుగా వాళ్ళ ఇంట్లో గొడవ ఉంటే ఇంట్లో ఏమీ అనలేక మంత్రి మీద మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నీవు తులసి మొక్క అయితే బీఆర్ఎస్ నుండి వెలివేసిన వాళ్ళు డబ్బులు వెదజల్లే వాళ్లను తీసుకుంటున్నారని విమర్శించారు. నిన్న నామినేషన్ వేయడానికి వేస్తూ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో అభ్యర్థిగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఒక జబర్దస్త్ యాంకర్ లాగా, ఒక వీధి రౌడీ లాగా మాట్లాడడం శోచనీయం, బాధాకరం. అభివృద్ధి చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అలా తోకదగిన కోతుల్లాగా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. అది 40 రోజుల మేఘారెడ్డి, 40 ఏళ్ళ చిన్నారెడ్డి వాళ్ళు చూస్తుంటే ప్రజలు వీళ్ళ జ్ఞానం ఉందా లేకపోతే బుద్ధిహీనులానే చర్చకు దారితీసింది. వాస్తవంగా కాంగ్రెస్ పాలనలో చిన్నారెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిన అభివృద్ధి, మరి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి చెప్పుకోవాలి. వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం ఉంటే గత ఏడాదిన్నర నుంచి చిన్నారెడ్డి ఎప్పుడు మద్దతు చెల్లించినా నిరంజన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం తప్ప ఆయనకు వేరే లేదు. ఎందుకంటే కుటుంబంలో కూడా ఆయనకు సఖ్యత లేదు. అక్కసు వెళ్ళగట్టడం లాంటివి చేస్తారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు 17,000 మందికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన నన్ను ఓడిస్తారా, రోడ్ల విస్తరణ చేసిన, మరి ఆన్లైన్ రిజర్వాయర్లు చేసిన, ప్రజలకు ఎనలేని సేవలు చేసిన, ఎందుకు నన్ను ఓడిస్తారు, ఎందుకు ఓడియాలో చెప్పండి అని చెప్పి వాళ్ళకి ప్రశ్న వేయడం జరిగింది. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై మేము మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రిటర్నింగ్ అధికారి గారికి. మరి వారు చేసినటువంటి ఆటోల మీద దాడి చేయడం, ఆ పోస్టర్లు చింపడం లాంటి దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వనపర్తి రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి మందగించింది, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకోటి, తూడి మేఘారెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక పెద్ద దగారెడ్డి. నిన్ననే హైదరాబాద్లో ఒగ్గు పర్వతాలనే ఒక వ్యక్తి నాకు 3,50,00,000 ముంచడం జరిగింది. ఈ డబ్బులు దాదాపు 150 మంది లిస్టు కూడా మా దగ్గర ఉంది. త్వరలో బయటికి పెడతాం. ముందు అప్పుల వాళ్ళకి డబ్బులు కట్టు, ప్రజలను మరి ఈ అప్పుల కోసం ప్రజల్ని ముంచి, ప్రజాస్వామ్యాన్ని ముంచి అప్పులు కట్టుకుందామని నువ్వు ఎలక్షన్లకు వచ్చినావా, ప్రజలకు సేవ చేయాలని వచ్చినావా? సూటిగా మేము అడుగుతున్నాం. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఫస్ట్ ఆ అప్పులు కట్టు. వాళ్ళకు మోసం చేసి వాళ్ళ కుటుంబం ఆత్మహత్యకు దారితీసే విధంగా ఈరోజు ఈ అభ్యర్థి ఉంటే రేపు ప్రజల్ని కూడా ఏం చేస్తారనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు. నీవు ఏం చేస్తావో తెలిస్తే అది చెప్పు. ఫస్ట్ ఏం చేయాలనుకున్నావు, ఏం చేస్తావు. ఈరోజు నిరంజన్ రెడ్డి గారు అయిన తర్వాత జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఏం కావాలనో మంత్రి గారికే తెలుసు. జిల్లా అయిన తర్వాత ఎస్పీ ఆఫీస్ వచ్చింది. జిల్లా అయిన తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మేఘారెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీపీ. ఇప్పుడు ఎంపీపీల చట్టం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎంపీపీ ఎవరంటే టీఆర్ఎస్ మీద వస్తుంది. మేఘారెడ్డి టీఆర్ఎస్. ముందు దాన్ని తొలగించుకో తమ్ముంటే. టీఆర్ఎస్ మీద అభ్యర్థి ఉండి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపోయి మంత్రి గారి మీద మాట్లాడతారు. ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటారంటే, నీకు తెలివితేటలు ఉంటే ఆ వెబ్సైట్లో ఎంపీపీ మేఘారెడ్డి అనే వ్యక్తి కనబడదు. నీకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడు. కనుక మేము సమయంగా చెప్తున్నాం, గౌరవంగా చెప్తున్నాం. రెచ్చగొట్టాలనుకుంటే సైన్యం వస్తుంది మా కొడుక. రెచ్చగొట్టి మమ్మల్ని మేము గౌరవపరచుకోలేము. కనుక మీరు గౌరవంగా మాట్లాడండి. ఇదే ఆఖరి ఛాన్స్.
ఈ కేసులు ఆ కేసులు అవి ఇవి పెట్టి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మేఘారెడ్డి గారి అభిమానులు అంటూ కొందరు వ్యక్తులు మా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడం, అదేవిధంగా అనుమతి పొందినటువంటి ఆటో యొక్క అద్దాలు పగలగొట్టడం, బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపిస్తే వాళ్ళని గేలి చేస్తూ మాట్లాడడం, వెక్కిరించడం అనేక విషయాలు జరిగినాయి. వీటన్నిటి కూడా ఆధారాలు సేకరించి మరి అదేవిధంగా ఈరోజు ఎన్నికల అధికారి వనపర్తి నియోజకవర్గం గారికి గతంలో మేము ఆయన ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని గతంలో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద ఇప్పటివరకు ఆరోపణలే అవినీతి పాల్పడ్డారని చెప్పి దానికి ఎటువంటి ఆధారం లేకుండా మంత్రి గారి వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిషేధిత మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఒక పదం గంజాయి అనే పదం ఇవాళ దాన్ని నిషేధించబడ్డ దాన్ని కూడా ఇవాళ గంజాయి మొక్కతో పోల్చి మంత్రి గారిని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రజల నుంచి చప్పట్లు రాబట్టుకోవడానికి సన్నాసులు, దద్దమ్మలు, పాతి పెడతాం ఇటువంటి దూషణలకు పాల్పడడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక యజ్ఞం లాంటివి, ఆ ఎన్నికలను పవిత్రంగా భావించాలి. కాబట్టి ఇప్పటికైనా మేఘారెడ్డి గారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ